నాతో సమాసం చేయి, నాతో గడుపుకోవాలని కొద్ది నిమిషాలు మీరందరూ నాతో మాట్లాడాలి. నన్ను పరిచితే నన్ను బలపరుస్తే ఆయన విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టారు. అలాంటి పట్టుదల మనకు కావాలి, అలాంటి పట్టుదల మనకు కావాలి. ప్రత్యేక సమయంలో ఒక సంగతి మర్చిపోలేదు. ఏదనగా సంవత్సరాలు కొందరు ఆలోచన అది కాదు కానీ ప్రభు మన కోసం ఆలోచన చేస్తున్నాడు. ప్రభు మన మార్పు కోసం ఆలోచన చేస్తున్నాడు. మనం రక్షించకపోతే ఆలోచన చేస్తున్నాడు. ఎవరు రక్షింపక ఎవరు విడిచిపెట్టక ఉండాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరి సమయం పడాలి, ప్రతి ఒక్కరి సమయం పడాలి. ప్రభుని ఆరాధిస్తాం.
నాకు మొదలు పెడతారు వారు చదివించినట్టు మాట్లాడే వారిని సన్నిధికి ఎలాగ గోదాడుతున్నారు వేడుకుంటున్నారు వాళ్ళ అవసరం చక్కని గోదాడుతున్నారు అడుగుతున్న ప్రతిదీ ఉద్యానవనమునకు పెట్టుకోవాలి ఇక్కడ
సర్వాధికారి సర్వశక్తి మంత్రుల జీవనంలో ఎక్కడెక్కడో మమ్మల్ని ఏవలుస్తుందని అభివృద్ధి ప్రార్థన మధ్యలో ఈ రకంగా సమావేశం అవడానికి ప్రత్యేకమైన ధనాన్ని బట్టి సహాయపడుతున్నాం. సంబంధించి జరిగించిన పాత్ర నుంచి నామ అనుభవించబడిందని ఆశిస్తాం సంతోషిస్తాం. మరి కిరణ్ బాబుకి ప్రత్యేకమైన వేదికకి ప్రత్యేకమైన ఉన్నది ఆరాధన అంతట్లో దేవుడు వారి నెట్టవారు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే గత సంవత్సరంలో 12వ తారీఖు మా కుటుంబంలో రోజులు ఏర్పాటు చేసేవారు. చాలా మంది అందరూ వచ్చేవారు. ఏషియన్ మ్యాచ్ లో కూడా మేము మా కుటుంబంలో ఫోటో పెట్టేవారు. ఈ మధ్య కాలంలో మా పిల్లలు ఉన్నారు, వారు కూడా మాతో ఉంటారు, మేము వాళ్ళతో ఉంటాం. అలాగే మరి ఈ మధ్య కాలంలో 12వ తారీఖు ఫోటో మార్చేసి ఈ మధ్యాహ్నం కట్టిన తర్వాత కొన్ని ఫోటోలు ఏర్పాటు చేయడం జరిగింది. సోమశక్తి గారి 12వ తారీఖు పిల్లలు అమ్మగారు 12వ తారీఖు చెప్తా తెచ్చుకోవడం వాళ్ళ ఆలోచనతో ఈ 12వ తారీఖు ఫోటోని ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు మీ అందరికీ సమకూర్చుకొని అలాగే విధానం మంచిగా తీసుకొచ్చినందుకు వారి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు రీతిగా మరి ఆయనకి మహిమ కలుగుగాక, సాక్షి చెప్తారు, స్తోత్రం కలుగుగాక. వారి ఆహ్వానం చేస్తున్న సాక్షి చెప్పాలని మరి ఈ మధ్య కాలంలో స్తోత్రం. మీ అందరికీ వందనాలమ్మ. మరి అయ్యగారు వందనాలు, వందనాలు, పెట్టినప్పుడు కూడా వందనాలు, సాక్షి కూడా వందనాలు. అందరికీ నా వందనాలు తెలుసుకున్నానమ్మా. మరి జూలై 2వ తారీఖు
అనుకోలేదు మేము. కన్నులు కాపాడుకొని ఎన్నో చెప్పబడి 6 మాసాలు 5 మాసాలు కూడా భూమి మీద వదిలిపెట్టలేదు అల్లుడు గారు. అంటే దాన్ని చెప్పుకుందాం అనుకున్నాను. మరి అమ్మాయి కూడా మళ్ళీ డ్యూటీకి అప్పుడు చెప్పాలి మళ్ళీ పడిపోయి తలగా వెళ్ళిపోయి 7 పుట్లు పెడితే అసలు ఎంత గొప్ప దేవుడు బతికించాడు. నిజంగా మేము ఎంతగా దుఃఖపడి అయ్యా నువ్వు ఎంత బతికించు ఆయన ఊపిరిచోకి వందనాలు అయ్యాను. అయ్యా నువ్వు ప్రాణం అయ్యా మేము అందరూ చెప్పుకున్నాం. ఆ బిడ్డలో మా ఊపిరించాలయ్యా చాలా అనే సంతోషం ఏసు ప్రార్థన చేసుకున్నామని. అయ్యా మన మంగళవారం నాడు మా బాబు మేము టిఫిన్ చేసిన ముందని జాతరకి వెళ్ళా టిఫిన్ తెచ్చుకోండి అటు నుంచే మరి సంవత్సరం అక్కడికి అంట బయలు కారు వచ్చి పిల్లలు ముట్టేసి కొడుకుంటే ఎన్నో 100 తరలు వేసుకున్నారంట. నా కొడుకు నాలుగు పేరు పైగా కుట్టేసి పిల్లలు ఇంటి పక్కన వస్తున్నాడు నేరుంటే 100 తరలు చేసుకున్నారంట. పిల్లలు వస్తుంటే తోలితే చచ్చిపోతుంది అక్కడ పోయే కదా ఈగలు కొడుతుంటే అందరూ ఎలా తలుపు వేసుకున్నారంట. పిల్లలు ఇటు 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 కొడుతుంటే ఇట్లా చూసి బకెట్ కప్పుకొని పోసుకొని వేసుకోవడం వస్తుంటే మేమర్థంలో ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఈరోజు నాకు వచ్చి వెళ్ళిపోయిన అత్తమాలేదని చెప్తుంది. ఈరోజు మగానే కనపడే వారికి వడ్డీనంటే నీళ్ళు పోసుకున్నట్టే వచ్చేసి పిల్లలు మేము అన్ని తీసారికి ఏగలు వేసుకోవాలని పిల్లలు నుంచి ఈ ఒళ్ళంతా ఈ పంట ఈతట్లో ఉంది ఎప్పుడైతే 5 వెళ్ళిపోయినా 2 రోజులకి అప్పుడే రకాలు అన్ని పీగేసేసి పాడలే అప్పుడు పీగేసేసి గుళ్ళకి మళ్ళీ ఇంకా ప్రార్థన చేసి విశ్రాంతి వల్ల అంతా భగవంతుడు రాసేసి ధైర్యం చేసాలంటే రాత్రి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు 4 ఇంజక్షన్లు రాశానమ్మా ఆ 4 ఇంజక్షన్లు చేసి మెల్లుగా తీసుకెళ్ళిపోయి అన్నారు. అంటే తెలుసుగారు అన్నారమ్మా 4 చేస్తానుగా వద్దులే మధ్యాహ్నం చూడమంటే సెలవు ఉంచాం. ఉంచితే నిన్న వరకు కూడా మా ఉప్పు తీయలేదు, మా పిల్లలు హుషారు లేదు, బాగోలేదు. నర్సు ప్రార్థన అయితే టైం వస్తుంది, టైం అయితే అది వద్దని అట్టి చెప్పుకోవాలని అటు చదువులు ఆడుతున్నాం. అమ్మే వచ్చేసింది వస్తుంది ఏం చేయాలని చెప్పి ఇంకా పిల్లడానికి వస్తే మా భయం వేసిపోతుంటే ఆడగారు అక్కడ తీసుకెళ్ళి 2 నిమిషాలు చేసి ఆయన ప్రార్థన చేసి మళ్ళీ సట్టు మగవంతా రాసి చెంపలని రాసి చెవులు అన్ని ఆ ఉప్పు కొంచెం తెల్లారి వాడికి రోజు పిల్లలకు చూశారు కూడా. ఇంకొకళ్ళు అయితే ఇదే చెవులు అంతకుంటే మళ్ళీ ఓర్చుకొని ఎంతో బాధపడ్డాము. మేము ఎంతో పైకి కడుపులు అయితే ఆందోళన పోతాయి. అట్లాగే ప్రార్థన చేసుకుంటా వారిని బతికించాడు దేవుడు. అల్లుడు గాని గోసుని తరగా మళ్ళీ శుభ్రాన్ని ఇచ్చి ఈ టైంలో ఇక్కడ ఉంటారని అనుకోలేదు. దేవుడు కృపబట్టి ఆయన ఎంతగానో ప్రేమించి అతను అందరూ శుభ్రంగా ఉంచడానికి దేవుడు బంగారం చెల్లించుకోవడంలో ఆ శుభ్రంగా మీటింగ్ పెట్టుకోవాలి, అతను సాక్ష్యం చెప్పుకోవాలని నా మనసులో తగ్గుతుంది. ఇది 12వ తారీఖు అయితే పిల్లలు రోజు ఇవన్నీ కలిసి చేసుకోవాలి చెప్పుకొని 2వ మార్పులు అంటూ వచ్చాడు. సంతోషంగా చేసుకుందామని సంతోషంగా ఏర్పాటు చేసుకున్నామా. మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం, మా కోసం, ఆ బిడ్డల కోసం, అందరి కోసం మీరు ప్రార్థన చేయమని కోరుతున్నాను. సాక్షి దేవుడు పూజించి ఆశీర్వదించేదాకా సాక్ష్యం ఉన్నది. అలాగే మరి సమయం బాగా సరిగా ఉన్నది. మరి ఎక్కువ మంది పెట్టడం బాగుంది. మళ్ళా ఒత్తిడి ఎక్కువ ఉన్నది. అయినప్పటికీ జడ్జిగా రాలేదు, వారికి రెవరెంట్ అయ్యారు. వారికి ఈరోజు సమానం వచ్చాయని అసలు ఇక్కడికి వస్తే కలిగారు వారు రాలేకపోయారు. వారి బాధ్యతలు ఎక్కువ, వారికి ప్రాంతంలో ఖాళీ లేవు, అందుకని రాలేకపోయారు. అలాగనే మా స్పీకర్ గారితో రాలేకపోయారు. అలాగే మరి ఇంకా ప్రయోజనం చాలా మంది రాలేకపోయారు. మరి ఏ రోజు పక్షులతో మనకి ఎంతైనా
ఆశీర్వాదాలు హల్లెలూయా. మరి ఇల్లు పైన వచ్చి మాటలు గురించి వస్తారని చెప్పి మరి వారు వచ్చుకొచ్చారు. మరి వారి వర్తమానం కూడా తగ్గిస్తారు. ఇల్లు గారు ఏదో వచ్చిన ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. వచ్చేసి అందరూ కలుపుకోండి, ప్రార్థన చేస్తారు. స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా స్తోత్రాలయ్యా. మీ దాసుడు వేలయ్య అమ్మగారి పట్ల బిడ్డల పట్ల చేసిన మేలుకే స్తోత్రాలయ్యా. పెద్ద పాప విషయంలో అల్లుడు గారి విషయంలో గొప్ప కార్యాలు చేశావు తండ్రి. మేమందరం ప్రార్థన చేశాము. ఈ రోజు నాయన సజీవుల దేశంలో సజీవులు అక్కడ వచ్చినందుకు స్తోత్రాలు. అలాగే అమ్మగారి ప్రభావ బాబు విషయంలో నాయన సాక్ష్యం చెప్పారు. ఆయన మరణం తప్పించేది మీరు తప్ప ప్రపంచంలో ఏ మనుషులు తప్పించలేదు. అందరూ బట్టి స్తోత్ర. రాజుల మహారాజు యెహోవా చేసే ఉపకారములన్నిటికీ నేను ఏమి చెల్లించను. రక్షణ ప్రార్థనలు చేతకుంటున్నాయి. నీ నామములో ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసేవయ్యా. నాయకుడు తగ్గి స్తోత్రాన్ని బిడ్డ పట్ల చేసే గొప్ప కార్యం స్తోత్రాలు. వాక్యం సెలవిస్తామని నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నేను జీవించే సంవత్సరములు అధికపడదనని సాధకుడు కనపడను. వాక్య ప్రకారం దానికి లాస్టుకి దేవుని కార్యక్రమాన్ని ప్రార్థిస్తున్నానయ్యా. మరొక జీవితం అంత మాత్రం ఈ రోజు పంట చేసిన ఆయన కృతజ్ఞతాత్మక బట్టి మీ రాసిన కుటుంబాలు డాక్టర్ పిల్లలు చిరపాపులు డాక్టర్ పిల్లలు బాబుని పిల్లలను దీవించమని ప్రార్థిస్తున్నాను. అలా వచ్చిన ప్రతి మీ ప్రియులందరూ బట్టి స్తోత్ర. మండపంలో వచ్చిన మీ అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు కలిగించిన సన్నిధిని బట్టి స్తోత్రాలు. వాక్య సందేశాలు ఏంటంటే మీ రాష్ట్రం మీ పక్షంగా నిలబడుతున్నా మీ రాష్ట్రం వాటించు కావలసిన వార్తలు అందించి బలపరచమని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచిది. అలాగే ఈ సమయాన్ని ఆయనకి పిలుస్తున్నాను. మరి అతను ప్రభు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం తెరిచి ఇక తడువు చేయక దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. లూకా రాసినటువంటి సువార్త లూకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 'అందరు తీయండి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడొద్దు, ప్రజలందరికీ కలుగబోవు. ఆ మాట గుర్తు పెట్టుకోండి. మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ లేఖన భాగంలో నుండి మనందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడినట్లుగా 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒకసారి అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ యేసు నామమున మహిమపరచండి. ఒక్కసారి సంతోషంగా. సంపూర్ణ మహిమ ప్రభువులకు కలుగును గాక. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక మాట తెలియపరిచి వాక్యంలోనికి వెళ్దాం. ఒకటి, మీ సెల్ ఫోన్స్ ఏమంటే సైలెంట్ లో పెట్టండి. మీ పిల్లలు ఉంటే కనుక స్వాధీనపరచుకోండి. వాక్యం జరిగేటువంటి సమయంలో ఎవరు కూడా అటు ఇటు వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. చిన్న పిల్లలు కలిగిన వాళ్ళు ముందుగానే మీ పిల్లల్ని స్వాధీనపరచుకోండి. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు గనక దయచేసి ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి కూర్చోవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి ప్రేమపూర్వకమైన పరిచర్యకులను ఆహ్వానించినటువంటి నా ప్రియ తల్లిదండ్రులకు, జాన్ గారికి మరియు నా తల్లికి కూడా హృదయపూర్వకమైన 2 వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య నిమిత్తం ప్రార్థించినటువంటి దైవజనులకు కూడా నా వందనాలు.
మరి నా తమ్ముడు చాలా రోజులు అవుతుంది సతీష్ బాబుని చూసి, వారికి కూడా నా వందనాలు. విజయవాడ పట్టణంలో వచ్చినటువంటి మా అయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నానయ్యా. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన నడిపించిన దేవుని పిల్లలకు మీ అందరికీ నా వందనాలు. ఇది నేను మూడోసారి అమ్మకపేట నేను రావటం. మా దైవజనులు పేటరయ్య గారితో మొదటిసారి నేను వచ్చినప్పుడు కాశ్మీర్లో ఉన్నట్లుగా అనిపించింది. ఈ ఊర్లో చలి, కారు కూడా నేను దిగలేదప్పుడు. అప్పుడు 70 రోజుల ఉపవాసంలో ఉన్నాను నేను అప్పుడు పూర్తిగా. నేను కారు కూడా దిగల. ఆ తర్వాత మొన్న వీళ్ళ వివాహం దిన రోజున ఒకసారి వచ్చా. యోగ్యమైన కుటుంబం ఎలా ఉంటుందని చెప్పి కొన్ని కుటుంబాల గురించి ప్రభువారు మాట్లాడారు. ఈ పూట మరలా తల్లి సాక్ష్యం చెప్తుంది. నిజంగా బిడ్డని ఎన్నో విషయాల్లో కాపాడే, ఒక్క విషయమే కాదు, బిడ్డను మాత్రమే కాదు, మనలందరినీ కూడా ఈ సంవత్సరం అంతా దేవాది దేవుడు కాపాడి ఉన్నాడు. ప్రస్తుతానికి మనం ఆనంద మాసములో ఉన్నాం. క్రిస్మస్ అనగా ప్రాంతీయ భేదము లేకుండా, మతము లేకుండా, కులము లేకుండా ప్రపంచమంతా జరుపుకునేటువంటి ఒకే ఒక శ్రేష్టమైన పండుగ. ఈ పండుగని శత్రు దేశాలుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా యేసుక్రీస్తు వారు పుట్టారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను జరుపుకుంటారనమాట. ప్రభు సన్నిధానంలో ఇలాగ నా కుమారుడి పుట్టినరోజు అలాగే సెమీ క్రిస్మస్ పెట్టుకుంటున్నాం అన్నప్పుడు ప్రభు వారు ఒక లేఖన భాగాన్ని జ్ఞాపకం చేశారు. ఆ లేఖన భాగం ఏమిటంటే, దూత నిలవబడి చెప్తుంది ఒక చక్కటి వర్తమానం. ఆ వర్తమానం ఏమిటంటే ప్రజలందరికీ మహా సంతోషకరమైన వర్తమానం. అనగా నేడు దావీదు పట్టణమందు క్రీస్తు మీ కొరకు పుట్టాడు అంటున్నాడు. చప్పట్ల కొరకు ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. అక్కడ చదివినటువంటి వాక్య భాగాలు మనం ఏం చూస్తున్నామంటే ప్రజలందరికీ అని రాయబడి ఉంది. అక్కడ కులం లేదు, అక్కడ మతం లేదు, అక్కడ రంగు భేదం లేదు, పలానా దేశం పలానా డినామినేషన్ అని ఎక్కడ చెప్పలా. ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం, అది సంతోషకరమైన వర్తమానము. ప్రపంచంలో ఉన్నటువంటి 252 దేశాల్లో నడిబడ్డులో ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతంలో బెత్లెహేము అనేటువంటి దావీదుపురములో దావీదు గోత్రంలో పుట్టినటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ప్రపంచానికే దీవెనకరం. దేవునికి స్తోత్రం. అయితే మరి కొన్ని మాటలు సూటిగా తేటగా చెప్పి వెళ్దాం అనుకున్నా. చెప్పనా వద్దా? మీరుగా చెప్పాల్సింది మీరు చెప్పాలి. చెప్పనా వద్దా? అమ్మగారు కొంచెం నోరు తెరిస్తే బాగుంటుందిగా. చెప్పనా వద్దా? గట్టిగా చెప్పాలి. మీ అందరికీ నోరులు ఉన్నాయి, మీరు బాగా మాట్లాడతారు. మీరు స్పందనలో, డోకరాలో, షేరుల్లో, దీపం పథకంలో, ఇంటి దీపం లీడర్లే అందరూ మీరు అందరికీ చక్కగా ఉన్నారు. మీరు ఇక్కడ ముసుకేసుకొని కూర్చున్నంత మాత్రాన్ని మీకు మాటలు రావంటే నేను అసలు నమ్మను. గత 16 సంవత్సరాలుగా 19 సంవత్సరాలు ప్రభు సేవలో నేను కొనసాగుతున్నా. నాకు తెలుసు, మేము ఉదయం లేస్తే మనుషుల మధ్యలోనే కదా ఉండేది. నువ్వు అమాయకంగా గడ్డం కింద చేయి పెట్టుకుని స్టాండ్ పెట్టుకుని నా వైపు అమాయకంగా చూసినంత మాత్రాన నీకు మాటలు రావని నేనేం అనుకోవట్లే. మరి దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. మరి దేవుడి బిడ్డలారా, అసలు ఏంటి క్రిస్మస్ అంటే? లైట్లా, కేకా, స్టారా, డాన్స్లా, స్కిట్లా, క్రిస్మస్ తాత? ఏంటి క్రిస్మస్ అంటే? ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానం అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ రోజున నీ కుటుంబంలో సంతోషం లేకుండా, నీ కుటుంబంలో ఆనందం లేకుండా, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా మద్యపానం, ధూమపానం, అల్లర్తోకున్న ఆటపాటలు, ప్రతి పాప సంబంధమైన కార్యం నీ కుటుంబంలో పెట్టుకొని ఈ క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి అనుకుంటున్నారు మీరు? ఇప్పటికీ డిసెంబర్ నెల 2020 పూర్తయిపోబోతుంది. రేపు 2026. ఎన్ని క్రిస్మస్లు చూసావు నువ్వు? ఎన్ని వర్తమానాలు విన్నావు నువ్వు? నీ భర్త మారాడా? నీ యవనస్తులు మారాడా? నీ ప్రార్థన మారిందా? నీ బ్రతుకు మారిందా? నీ హృదయం ఎలాగుంది? పైకి నటిస్తున్నావా? నామకార్థం వస్తున్నావా? ప్రార్థన జీవితం ఉందా? ఉపవాసం ఉందా? నీ హృదయంలో సమాధానం లేకుండా, నీ హృదయంలో సంతోషం లేకుండా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని ఓ 10 మందిని పోగేసుకుని వెళ్ళి రాత్రిపూట నిద్ర చెడగొడితే పరలోకమందున దేవుడు మెచ్చడు. నేను కోరుకుంటున్నా, ఈ సంవత్సరం క్రిస్మస్ నీ బ్రతుకుల్లో విప్లవాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యనుగాక. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి ఒక్కసారి. హల్లెలూయా. అసలు క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి పరమార్థం నీకు అర్థం కాకుండా క్రిస్మస్ ఎలా జరుపుకుంటాం? క్రిస్మస్ అంటే తెల్లని వస్త్రమా? క్రిస్మస్ అంటే జోబుల పిల్ల? క్రిస్మస్ అంటే బిర్యానీయా? క్రిస్మస్ అంటే గారెలా? క్రిస్మస్ అంటే స్కిట్లా? ఏంటండి క్రిస్మస్ అంటే? అసలు యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సిన ఉద్దేశం ఏంటి?
యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి వచ్చారండి? ఎంతో మంది మనము పిలువబడుతున్నారు, అనేక మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే దేవుడని ఒక్క నుంచి నొక్కి మరి 2000 సంవత్సరాలుగా పరిశుద్ధులు గాని, ప్రవక్తలు గాని, అపోస్తులు గాని యేసు ఒక్కడే దేవుడని ఎందుకు చెప్తున్నారు? ఈ రోజున క్రిస్మస్ అనగానే మీరు అందరూ వచ్చారు, ఇది అయిపోద్ది, ఓ ముద్దన్నం తినేసి వెళ్ళిపోతాం, అయిపోయిందా? ఇంకా నీ బుద్ధి మారొద్దా? నీ స్వభావం మారొద్దా? నీ కోపం తగ్గిందా? బూతులు మాట్లాడావా? వ్యభిచార సంబంధమైన కార్యకలాపాలు ఉన్నారా? సిగరెట్లు మానారా? మద్యపానం మానారా? మీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయండి? మహా సంతోషకరమైన శుభ వర్తమానం అంటే నీ హృదయంలో సమాధానం ఉందా? నీ హృదయంలో నెమ్మది ఉందా? ఇదేమి లేకుండా ఒక కేక్ ముక్క దొరికితేనో, ఒక క్యాలెండర్ దొరికితేనో ఈ సంవత్సరం పబ్బం గడుపుకొని అదే శాపముతో, అదే లోకముతో, అదే పాపముతో, అదే పాత జీవితంతో, ప్రార్థన లేకుండా, భర్తలు మార్చుకోకుండా, పిల్లలు మార్చుకోకుండా, శాపలు విరక్కొట్టుకోకుండా ఎలా వెళ్దాం అనుకున్నారండి నూతన సంవత్సరంలోకి? 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పాలి, గట్టి చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కొన్ని మాటలు మీకు తెలియపరుస్తా. లోకం అంతా ఏమో యేసుక్రీస్తు వారు పుట్టారు అంటుంది, కానీ బైబిల్ అలా చెప్పట్లేదే. బైబిల్ అలా చెప్పట్లా. పుట్టుక అనేది భూమి మీదకి రావడానికి వాడుకున్న ఒక పదార్థం మాత్రమే. కానీ బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు వారు పంపబడ్డారు అని ఒక చోట రాస్తుంది. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో నీకు తెలియకుండా క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే అయిపోయిందా? చదవండి గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక తీసారండి, 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 4:4. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు, తన కుమారుని పంపెను. ఆగండి, దేవుడు తన కుమారుని పంపాడా కన్నాడా? నోరులు నెరవాలి మీరు, నోరులు నెరవాలి మీరు. ఆరాధన ఎలాగైందో మీరు చూశారు, ప్రార్థన ఎలాగైందో మీరు చూశారు. ఇప్పుడు నా సమయం వచ్చిన తర్వాత మీరు అందరు రెస్పాండ్ అవ్వాలి. చెప్పండి, దేవుడు తన కుమారుని ఎప్పుడు పంపాడు తెలుసా? పరిపూర్ణమైనప్పుడు పంపాడంట. అంటే ఇప్పుడు మనం జరుపుకోబోయే ఈ కూడిక పేరు చెప్పనా? సురేష్ బాబులా ఇది పుట్టినరోజు కాదు, పరిపూర్ణ క్రిస్మస్ కూడిక. స్తోత్రం చెప్పాలి, చెప్పండి, పరిపూర్ణ క్రిస్మస్ కూడిక. మీరు ఎంత మొబ్బుగా, ఎంత నిదానంగా, ఎంత ఆవలింతలుగా ఉన్నారేంటండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. మాట్లాడరు ఏంటండి? నేను మాట్లాడమంటే హల్లెలూయా అంటారేంటి ఇల్లు? దేవునికి స్తోత్రంగా గాక. వీళ్ళు ఎట్టకున్నారు తెలుసా? మతిమరిపోడు అంటే నీళ్ళలో దూకి ఈత కొడతాం మర్చిపోయాడంట. అట్టగున్నా మీ మొహాలు. మతిమరిపోడు నీళ్ళలోకి దూకి ఈత కొడతాం మర్చిపోయాడు. ఆ నీళ్ళలో దూకాడు, ఆడికి ఈతొచ్చు, కానీ ఈత దూకి కొట్ట అనే పడి బయటికి లాగారంట. 2 నెత్తి మీద చూరే డైలీ ఆ ఈతలోనే కదా ఈత కొట్టేదంటే ఈత కొట్టాలన్న విషయం మర్చిపోయిన అన్నాడంట. ఇప్పుడు మీ మొహాలు ఎట్టగున్నాయంటే మతిమరుపుడు నీళ్ళలో దూకి ఈత కొట్టం మర్చిపోయాడు, చూసారా? అట్టగున్నాయి మీరందరూ కూడా. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని పంపాడు. అంటే మన జీవితంలో పరిపూర్ణమైన క్రిస్మస్ అనేది జరగాలి. అసలు ఏంటి క్రిస్మస్ అంటే? ఇందా నుండి అదేగా చెప్తుంది. ఏంటో చెప్పిన క్రిస్మస్ అంటే అసలు యేసుక్రీస్తు వారు లోకములోనికి ఎందుకు వచ్చాడో మనం అర్థం చేసుకోవడమే క్రిస్మస్ అండి. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు లోకంలోనికి? చదవండి లూకా రాసిన సువార్త. త్వరగా భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కదా, అమ్మగారు ఉన్నాయా? అందరికి ఉన్నాయిగా, త్వరగా ముగిచ్చేద్దాం. అయితే లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు. ఇప్పుడు నశించిపోయే దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చాడంట. అంటే క్రిస్మస్ యొక్క పరమార్థం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకున్న మూల అర్థం ఏంటి చెప్పన? నశించిపోతున్న ప్రతి దాన్ని కూడా రక్షించుకొని పరలోక రాజ్యంలోనికి చేర్చబడటమే అసలు సిసలైన క్రిస్మస్. హల్లెలూయా, బానే చెప్పావు. మరి మనం నశించిపోతుంటే క్రీస్తు భూమి మీదకి వచ్చాడు.
కల్వరిశిలో రక్తం చిందించాడు, 3వ దినాన తిరిగి లేచాడు, పరిశుద్ధాత్ముడుగా దిగి వచ్చాడు, రేపమాప పెండ్లి కుమారుడుగా ఆర్భాటముతో, దేవుని దూత శబ్దముతో, దేవుని పొర శబ్దముతో క్రీస్తు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మీలో ఎంతమంది రక్షణలోనికి వచ్చారు? నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుకోవటమే అనేది క్రిస్మస్ అంట. ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావా? మారు మనసు పొందావా? బాప్తీసం పొందావా? పాప క్షమాపణ పొందావా? పాపాన్ని వదిలిపెట్టావా? ఆజ్ఞ అతిక్రమే పాపం వాక్యం చెప్తుందిగా. దేవుడి వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంతమంది మీలో మారు మనసు పొందారండి? అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపమును వదిలిపెట్టి నశించిపోకుండా రక్షింపబడటమే, అదే అసలు సిసలైన క్రిస్మస్ సండే. ఇప్పుడు అర్థమవుతున్న క్రిస్మస్ అంటే చెప్పండి, నేను రక్షింపబడటమే క్రిస్మస్. నేను రక్షింపబడటమే క్రిస్మస్. మరి ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావా? అగ్నిలోండి బయటికి తీయబడినట్లుగా నరకాగ్నిలోకి మనం వెళ్లకుండా పాపము ఆజ్ఞలు హేతువు చేసుకుని లోకంలోకి సంక్రమించి ప్రతి ఒక్కరు నరకానికి లాక్కుని వెళ్ళిపోతుంటే కరుణామూర్తి అయినటువంటి ప్రేమధార అయినటువంటి యేసుక్రీస్తు భూమి మీద దిగి వచ్చి మన పాపమంతా ఆయన మీద వేసుకొని తన పవిత్రమైన రక్తం చేత మనం పాపములో కడిగి మనలందరినీ నరకానికి వెళ్ళకుండా కాపాడుకున్నాడు యేసయ్యా. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. చప్పట్లు కొట్టు దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరిపూర్ణ క్రిస్మస్ అంటే ఏంటో చెప్పనా? మరలా నువ్వు బాప్తిస్వం పొందడమే క్రిస్మస్ అండి. చెప్పండి, ఎంతమంది బాప్తిస్వం పొందుతారు ఈ సంవత్సరం? కనీసం మారు మనసు నీకు తెలుసా? బాప్తిస్మ అనుభవం నీకు తెలుసా? ఇంకనూ వచ్చే సంవత్సరం, ఇంకనూ వచ్చే సంవత్సరం, ఇంకనూ వచ్చే సంవత్సరం అని చెప్పి ఎంతమంది వెనకడిగేస్తారండి? మొదటి మాట, మన రక్షణలోనికి రావటమే క్రిస్మస్. రెండో మాట ఏంటో ఒకసారి చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి రాసినటువంటి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి రాసిన సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి మంచిగా. మొదటి మాట ఏమో మనం రక్షింపబడటమే క్రిస్మస్. రెండవ మాట యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు తెలుసా? అసలు యేసుక్రీస్తు వారిని అనబడిన నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చానంటే, నేను పరిచర్య చేయటానికి రాలేదు, పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాడంట. నా వైపు చూడండి, మీలో ఎంతమంది దేవునికి పరిచర్య చేస్తున్నారు? ఒక్క ఆత్మని దేవుని సన్నిధిని నడిపించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? బిడ్డలారా, నా వైపు అందరు చూడండి, ఆ పాపను వదిలేసండి. ఒక్క ఆత్మన ప్రభు సన్నిధిని నడిపించిన వారు ఎవరన్నా ఉన్నారండి మీలో? మా ప్రాంతంలో పరిచయం చేసేటువంటి కొంతమంది దేవుని పిల్లలు గ్రామాల్లోనికి వెళ్ళి నూతనంగా సేవ ప్రారంభిస్తే, ఆ సేవ ప్రారంభించిన స్థలాల్లో ఒక 10 మంది 20 మంది పోగేస్తే వారు బాప్తిస్మలు పొంది వారే ఒక సంఘంలాగా మారిపోయారు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎంతకాలం అని ఒక దైవజన్యం వస్తారు. మీరు ఎంతమంది పరిచర్య చేస్తున్నారు దేవుని కొరకు? పరిచర్య అంటే వాక్యం కాదు. పరిచర్య అంటే కనీసం మందిరం ఓడటం, పట్టాలెత్తటం, బూజులు తొడవటం, దైవజనుడు చేదోడుగా ఉండటం, ఇది ఉండాలి కదండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా? అసలు సిసలైన క్రిస్మస్ ఏంటి తెలుసా? ఇవ్వటమే క్రిస్మస్. ఏంటండి? గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు తెలుసా? మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, చేయటానికే వచ్చాడని చెప్పి తన ప్రాణము క్రయధనముగా ఇవ్వటానికి యేసే లోకంలోనికి వచ్చాడంటండి. చెప్పండి, ఇవ్వటమే క్రిస్మస్ అనండి. ఏమిస్తావు చెప్పండి? పాట పాడుతావుగా, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఏంటి ఈ పాట కూడా రాదా మీకు? మరి దిష్టి బొమ్మలా గట్ట కూర్చున్నారు ఏంటమ్మా? ఉత్తరాల అబ్రామును అడిగేను ప్రభువప్పుడు ఇస్సాకును నీ బిడ్డల సేవలు ఇచ్చెదవా, నీ బిడ్డల సేవలు ఇచ్చెదవా, సమర్పణ చేయుము సమయము
ఏమిస్తాం? ఏం కోరుకుంటుంది తెలుసా? దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? ఇదా? నా వైపు చూడండి. ఇదా 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 ఏం కోరుకుంటున్నాడు దేవుడు? పాత నిబంధన కాలం ప్రకారం అయితే హృదయం, కొత్త నిబంధన కాలం ప్రకారం అయితే నీ దేహం. అంటే పాత నిబంధన సామెతల గ్రంథం ప్రకారం అయితే, నా కుమారుడా అన్నిటికంటే నీ హృదయం భద్రముగా కాపాడుకొని నీ హృదయమును నాకిమ్ము. మొదటి మాట. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం సజీవ యాగముగా నీ దేహమును ఆయనకు సమర్పింపవలనని బతుకులాడుతున్నా అంటున్నాడు. ఇప్పుడు చెప్పు, నీ హృదయం దేవుడికి ఇచ్చావా? కాదు, ఇక్కడే ఉన్నాం. నీ ధనం ఎక్కడుందో నీ హృదయము, నీ ధనం ఎక్కడుందో నీ హృదయము. ఒకడు తిండి వలన, మొత్తు వలన, అధిక విచారం వలన నీ హృదయం మందమైపోద్దని వాక్యం చెప్తుంది. మరి ఈ హృదయం పాడైపోకుండా ఏమవ్వాలి చెప్పనా? ఈ హృదయంలో దావీదు భక్తుడు అంటున్నట్లుగా, దేవా నేను నీ ఎదుట పాపం చేయకూడనట్లు నీ వాక్యము నా హృదయంలో పెట్టుకున్నాను. చెప్పండి, ప్రభావించాలి. హల్లెలూయా. మనోళ్ళేమో వాక్యం గోడల మీద, క్యాలెండర్ల మీద, ఫోటోల మీద, బళ్ళ మీద, కార్ల మీద, బిల్డింగ్ల మీద ఉంటది. వాక్యం నీ హృదయంలో ఉందా? నీ హృదయంలో వాక్యం ఉందా? 66 పుస్తకాలు నీ వాక్యంలో ఉన్నాయా? ఏదైనా రెఫరెన్స్ కి వెంటనే గుర్తొచ్చిద్దా? నీ హృదయం అది లేకుండా హృదయంలో నుండి 19 రకాలైన పాపాలు బయటకు వస్తున్నాయంట. జారత్వం, వ్యభిచారం, కామకత్వం, ధనాపేక్ష, భయంకరమైనటువంటి దెయ్యాలకు సంబంధించినటువంటి అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఒక మనిషి తినే దాన్ని బట్టి అపవిత్రుడు అవడు కానీ లోపల నుండి బయటకు వచ్చే దాన్ని బట్టి అపవిత్రుడు అవుతాడు. కాబట్టి మీరు ఈ నెలంతా ఏం ప్రార్థన చేసుకోవాలి చెప్పనా? నా హృదయాన్ని శుద్ధి చేయని ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలి? ఇదంత మోసం చెప్పనా? ఇది మైక్ ఆపేసి చెప్తాను. ఇదంత మోసం తెలుసా? ఇది చూడండి అయ్యా, ఎవరేమనుకోవద్దు, ఏమనుకోమాకండి. సురేష్ నా వైపు చూడండి. సురేష్ ఏమో చెప్పేనా? ఏం పర్లేదులే, ఆయన వైసీపీ, నేను టీడీపీ. మేమిద్దరం క్యాన్వర్సింగ్ చేసుకుంటే ఎదురు బదులు పడంగానే సురేష్ ఏమన్నా తెలుసా? అన్నా నమస్కారం అన్న, ఎట్టగున్నామన్నా, వదినెట్టగుందన్నా, రాన్న మా ఇల్లు ఇక్కడే కాఫీ అంటున్నాడు. నేనన్నా వదిలే సురేష్, నేను వెళ్ళిపోతాను చెప్పి ఇద్దరం ఎదురు బదులు పడి వెళ్ళిపోతుంటే సురేష్ ఏమన్నారు తెలుసా? ఒరే ఆ టీడీపీ వాడికి ఎప్పుడు బాంబు పెడతారా మీరు? నేనంట వైసీపీ బాంబు ఎప్పుడు పెడతారా మీరు? కానీ ఎదురు బదులు పెడతారు, ఎదురు ఎట్టగొన్నా. వేసవైన క్షమిస్తాడు కానీ వేసవిదారులు పరలోకం లేదు. ఈ మోసము చేసే హృదయం కొరకు ఈ రోజంతా కాదు, నీవు చనిపోయేంత హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఎప్పుడు నిజమైన క్రిస్మస్ తెలుసా? నీ హృదయం దేవుడికి సమర్పిస్తే క్రిస్మస్ అండే. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానికి గ్రహించుగా వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానికి గ్రహించుగా మనసు మార్చగలిగిన మనసు మార్చగలిగిన. పాత నిబంధన కాలంలో ఎందుకు కోరుకున్నారని తెలుసా అండి? ఈ హృదయం ఖాళీగా ఉంటే ఈ హృదయంలోనికి దేవుడు రావాలని కోరుకుంటున్నాడు. హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు అనండి, దేవుడు అనండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మిమ్మల్ని హేతువడుగు ప్రతి వారికి కూడా సాత్వికమైన మనసుతో జవాబు ఇచ్చినట్లుగా మీ హృదయాల్లో యేసయ్యని పెట్టుకుంటే అని వాక్యం చెప్తుంది. కాబట్టి మొదటి మాట, హృదయంలో యేసయ్య ఉండాలి అనండి. కొంతమంది లేదు, పడుకున్నా లేదు. మొన్న ఒక ఆయన పడుకున్నాడండి, పడుకుంటే వాళ్ళ భార్య రేఖా, వాళ్ళ భార్య కాలుకు పుట్టింటికి పోయిందంట. ఏం లేదు, ఇచ్చండి పడుకున్నాడు, రేఖా అలా నోరుతారు, నోట్లో బలి దూరిందాడికి. అంటే ఇప్పుడు పడుకున్నా కానీ హృదయంలో ఎవరున్నారు? యేసు లేడు. కానీ పరమగీత కన్యకైతే పరమగీతం 3వ అధ్యాయం మొదటి వచ్చే ప్రకారం రాత్రి వేళ పరుండు కూడా ప్రాణప్రియుని వెతుకుతుందండి. అంటే పడకలో కూడా పవిత్రత ఉండాలి. ఆడు మొన్న అన్నాడు, ఆడు పడుకుంటే హీరోయిన్ వస్తున్నాడు కల్లోకి, పడుకుంటే ఇంకొక హీరోనే వస్తున్నాడు ఒక అమ్మాయికి. ఎందుకు మరి? పొద్దుగూకులు నా హీరో, నా హీరో, నా హీరోయిన్, నా హీరో. నువ్వు ఏది అనుకుంటున్నావో లోపల అదే కల్లోకి వస్తున్నాయి. ఏది? దావీదులాగా 137 కీర్తన ప్రకారం, దేవా
నేను పరుండి ఉన్నప్పుడు నీ వచ్చి నన్ను చూసావు గాని నాలో ఏ పాపము కనబడట్లేదు అంటున్నాడండి. చాలు ఇక్కడ. రెండోదిగా లేదు, దేహము దేవుడికి ఇవ్వాలి అనండి. గట్టి చెప్పాలి. ఈ దేహము దేవుని ఆలయం అని దేవుని వాక్యం చెప్తుంది. ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామం కూడి ఉందిరో వారి మధ్యలో దేవుడు ఉంటాడని చెప్పాడు. కానీ వ్యక్తిగతంగా దేవుడు ఎక్కడ ఉంటాడంటే మన దేహములో పరిశుద్ధాత్ముడుగా ఉంటాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, అమ్మా అంతే. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు అమ్మా మీరు ఎరుగరా? ఎరగాలి. ఎవడైనను ఆ దేవుని ఆలయమును పాడు చేసిన యెడల ఆ దేవుడు వారిని పాడు చేయును. క్రైస్తవులు పచ్చబొట్లు లేపించుకోవచ్చా? లేవియ కాండం 19వ అధ్యాయం ప్రకారం పచ్చబొట్టు ఒంటి మీద పడితే వాడు క్రైస్తవుడు, జనుల నుండి కొట్టివేయబడతాడంట. ఈ దేహం నీది కాదు. నీకు వివాహం అయితే నీ దేహం మీద నీ భర్తకే అధికారం. నీకు వివాహం అవలేదా దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసుకుని బ్రతకండి ఎవరైనా. ఈ దేహం నీది కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కారు. మీరు ఎవరి సొత్తు? ఆ సొత్తు అయినటువంటి ప్రజలుగా మనం భూమి మీద బ్రతకాలి. కాబట్టి మొదటి మాట, క్రిస్మస్ అంటే ఏంటి? మనం రక్షింపబడుతున్న క్రిస్మస్. రెండో మాట, క్రిస్మస్ అంటే ఏంటి? ఇవ్వటమే, సమర్పించుకోవటమే క్రిస్మస్. మూడో మాట ఏంటి చెప్పనా? యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే పాపమును తీసివేయటకే వచ్చారంట. అంటే చెప్పనా, పాపము నుంచి విమోచింపబడుతున్న క్రిస్మస్ అండి. యోహాను రాసిన 1 పత్రిక త్వరగా. యోహాను రాసినటువంటి 1 పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. చూడండి, పాపము తీసివేయబడుట. చెప్పండి, గట్టి చెప్పాలి, హుషారు చెప్పాలి. ఇందాక నుండి వచ్చిన కాబట్టి పాపము అంటున్నాను కదండి. అసలు పాపము అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవాది దేవుడు నిర్గమాకాండం 21వ అధ్యాయంలో సీనాయి పర్వతం దగ్గర అరణ్యయాత్ర ఆపి 40 దినాలు మోషే వారిని పైకి పిలిచి 40 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత 32వ అధ్యాయంలో 2 ఆజ్ఞ పలుకులు తీసుకుని కిందకు వస్తున్నాడు. ఆ ఆజ్ఞల మీద ఏమున్నాయంటే, నేను తప్ప వేరొక విశ్రాంతి దినం పరిశుద్ధముగా, నీ తల్లిని నీ తండ్రిని, నీ పొరుగు వాడి ఇద్దరిను భార్యను దొంగిల్ల, వ్యభిచరింప, ఇలా మొత్తం మీద ఒక 10 ఇచ్చాడండి కదా. ఇప్పుడు లేదు, పాపం అంటే ఏంటో మనకు తెలియజేసేది చెప్పిన ఆ ఆజ్ఞ మనకు తెలియజేస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణం ఏ మరణం చెప్పిన 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి ఒంటికి మరణం ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆత్మ ఒంటే నరకంలో అయినా ఉండాలి, లేదా ప్రభుతో అయినా ఉండాలి. యుగ యుగాలు నరకంలో నువ్వు నేను కాలకూడదు. కాబట్టే యేసు పాపమును తీసివేయట ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తు వారి వల్ల ఎందుకంటే యేసు పుట్టుకలో పాపం లేదు, యేసు జీవితంలో పాపం లేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం ఎరగని ఏకైక పరిశుద్ధుడైన వాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే. స్తోత్రంగా గాక, గట్టి చెప్పండి. ఇక్కడితో ఆగుదాం. ఇప్పుడు క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక 10 మంది వ్యక్తులు ఉన్నారు. శపన ఆపన. చూసారా, 10 అంటే ఏ 12 అయిద్దో. అది ఇప్పుడు కరుణామయుడి సినిమా అయింది. ఇక్కడ ప్రభు అంటాడు, చూశాడు బరబ్బా. లాస్ట్ లో సిరి వేసిన తర్వాత విజయ్ చంద్ర ప్రభు ఆ నిద్రపోయేది కూడా, ఏ క్లైమాక్స్కి వచ్చేసావే, నిద్రపోతున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పచ్చు. అమ్మయ్యా పర్లా, ముదురులే, రమణక్కపేటగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మామూలు వ్యవహారం చక్కగా ఉన్నారు మీరు. మరి ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటో మనకు అర్థమైంది. ఎప్పుడు పరిపూర్ణమైన క్రిస్మస్ అంటే మనం రక్షింపబడటమే క్రిస్మస్, మనం సమర్పణలోకి రావటమే క్రిస్మస్, మనలో ఉన్న పాపములు తీసివేసుకోవటమే క్రిస్మస్. ఒక మాట అండి,
పాపములు తీసివేయటం అంటే ఎలా పాపములు తీసేసుకుంటాం? ఇదో దోమ తీసేసుకోవటానికి, లేకపోతే మురిక తీసేసుకోవటానికి ఎలా తీసేసుకుంటా తెలుసా? నా వైపు అందరు చూడండి, ఈ ఒక్క మాట తీసుకొచ్చాలి, ఏమొద్దు. కన్నీళ్లతో ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళి ఎవరైతే ఒప్పుకోలు ప్రార్థన చేస్తారో వారి పాపములను తీసివేసే దేవుడండి మన దేవుడు. ఎక్కడుంది పాస్టర్ గారు ఈ మాట? నువ్వు అంత నొక్కి మరి చెప్తున్నావు అనుకున్నావు కదా. మొదటి యోహాను పత్రిక తీయండి, ఆ మాట ఉందో లేదో. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనమే మోసపుచ్చుకోదుము. ఓకే, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక. రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఘోర పాపములను నువ్వు కడుగును మన ఒకరు అంటున్నారు ఇలాగా, సెమీ క్రిస్మస్ కూడికల వాక్యం చెప్తుంటే యానుడు పట్టుకొచ్చు వైగారిని అంటున్నారు. ఏంటంటే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, రాకడా అన్ని చెప్తున్నాడంటే, అవును అన్ని చెప్పకుండా ఏసు పుట్టాను, ఏసు లేచాను, మరి అంతని సత్తర్లోకి వచ్చాను, ఆమేన్, కేక్ వద్దండి, అయిపోయిన కోట. నా బోధ అయితే అది కాదు. మేమట్టా బోధ నాయనైనా నా మీద ఉన్న ఒక మేఘం ఆత్మీయ తండ్రి పీటర్ అయిన మాకు అట్టలేదు. సత్యమే బోధించి వెళ్తాను. నువ్వు ఏమన్నా అనుకో తర్వాత ఏమన్నండి జాన్ గారు అట్ట అంటూ కేకేసుకోవచ్చు, ఆయన మీద పడండి. సాక్షి చెప్పిన అమ్మగారి మీద పడండి, నవ్వుతున్న సురేష్ మీద పడండి, నా మీద పడమాకండి. నన్ను దేవుడు ఇలా వాడుకున్నాడు కాబట్టి నన్ను వదిలేసేయండి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవుడి కండి ఎలాగైపోయి తెలుసా అండి, భిన్నమైన బోధకి బాగా అలవాటు పడిపోయి సత్యవాక్యని బోధిస్తుంటే లేదు ఎలాగైపోయింది తెలుసా, పొడవ పడటానికి ఇష్టపడట్లా. కల్పనా కథలకి పెట్ట కథల వైపు తిరిగేటువంటి కాలం ఇప్పుడే వచ్చి ఉన్నదని ఎప్పుడో చెప్పాడు పౌలు గారు. వాళ్ళకి అనుకూలమైనటువంటి బోధకులు సమకూర్చుకుంటారని ఎప్పుడో రాశాడు కదా. నాలాగా సత్యవాకు యథార్థవాది లోక విరోధులుగా బాప్తీసు ఇచ్చి వాళ్ళరే నీ సహోదరుని భారం ఉంచుకోలే నువ్వు అన్నాడు అనుకో, తల దగ్గర ప్లేట్లో పడుతుంది. ఇప్పుడు నువ్వేమన్నా అనుకో, ఈ పూట ప్రభు నాకు సమయం ఇచ్చాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పిపోతా. ఎప్పుడైనా పిలిపోస్తే సురేష్ మళ్ళీ వచ్చి వాక్యం చెప్తాను ఇక్కడ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఒప్పుకోలు ప్రార్థన. చెప్పండి, ఇది కూడా ఆపేస్తాను ఒకసారి. నా వైపు చూడండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేర్చబడును గాక, మా అనుదిన పాపములు క్షమించుము, ఆమేన్. అయిపోయిందా ఒప్పుకోలు ప్రార్థన? నేను ఎవరిని విమర్శించట్లా. వాళ్ళ బైబిల్ పట్టుకున్నంత అనుభవం నాకు లేదు, నాకైతే లేదండి. నేను సత్యం చెప్తున్నా. ఇదా ఒప్పుకోలు ప్రార్థన? ఏంటంటే ఒప్పుకోలు ప్రార్థన అంటే, ఒక ఆయన తన పాపాన్ని లేదు రాత్రంతా ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెదవుల ప్రార్థన అయితే దేవుడు ఉండో. నీ హృదయంలో నుండి నీ కన్నెలలో యథార్థత కనబడాలి. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి తను చేసిన పాపం కొరకు. ఎవరో తెలుసా? యాకోబు. రాత్రంతా ఎందుకు ఏడుస్తున్నాడండి? 20 ఏళ్ల క్రితం చేసినటువంటి ఒక చిన్న మోసం వెంటాడుతుంది పాపం. అయ్యా నాకు మనశ్శాంతి లేదంటయ్యా, ఎండకు ఎండాను, మంచుకు తడిశాను, ఈ పాపం నన్ను వెంటాడుతుంది, నా అన్న వదిలేస్తే చంపేస్తాడేమని చెప్పి ఈ రాత్రి కాలపూట నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలనంటే దేవుడేమన్నా తెలుసా? నీ పేరేంటి అంటే, నా పేరు కానీ 20 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరేంటి అని అడిగితే ఏమన్నాడు? ఆ యథార్థతే ఒప్పుకోలు ప్రార్థన. ఒప్పుకోండి ప్రభు దగ్గరికి వచ్చి ఎవరైనా కానీ. ఏ సమర స్త్రీతో నీకు 5 భర్తలంటే ఒప్పుకోలేదా? జక్కయ్య నువ్వు చేసే తప్పు అంటే ఒప్పుకోలేదా? మగ్ధులని మరొక 7 దెయ్యాలు పట్టని చెప్తే ఒప్పుకోలేదా? ఎందుకు ఒప్పుకోలేదండి? ఈ రోజున మేము కూడా ఎలా తయారయ్యామంటే, ఎవరన్నా మంచిగా కొంచెం ఏదైనా ఇచ్చాననుకోండి, వాళ్ళని ఏమనకుండా అయిపోతుంది. ఎందుకు? అమ్మో గద్దిస్తే ఈ వ్యక్తి రాడేమో, ఉన్నదొండు చెప్తే ఈ వ్యక్తి రాదేమో, అమ్మ ఈవిడ అల్లరి చేసి 4 మంది రాలేదేమో. కానీ నాతాను అనేటువంటి ఒక ప్రవక్త రాజుగారి పాపం చేస్తేనే నువ్వు వేరొక భార్యను ఉంచుకున్నావు, నువ్వు వేరొక భార్యను కొరకు వేరొకరిని చంపావని చెప్పాడేంటండి? మాకు రావట్లేదేంటి ఇది? 2 చేతుల పైకి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే అదే చెప్తున్నానుగా, ప్రజల కొరకు
రేపు పరలోకం వెళ్ళేది ఎంతమంది, మందిరంలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది 1,00,000 మంది వెళ్తారు. రేపు ఎత్తబడేది ఎంతమంది, 25,000 మంది వెళ్తారు. వచ్చాడు ఎత్తబడేది ఎంతమంది సార్? వాట్ ఈస్ యువర్ క్యాల్కులేషన్? ఆ బోర మోగితే కొత్త నిబంధన సంఘం, జ్యేష్ఠుల సంఘం రూపాంతరం చెందబడి దేవుని దూతల కంటే శ్రేష్టమైన పోలికను ధరించి మట్టి మహిమను ధరించి ఎత్తబడేది ఎంతమంది అండి? ఇదంతా వదిలిపెట్టి ఇంకా పండగలు పబ్బాలు అది ఇది ఆ గొడవలు ఈ గొడవలు ఆ కక్ష ఆ పేదభిప్రాయం. రేపు ఎత్తబడిన ఎవరైనా క్రైస్తవుడు ఎత్తబడ్డామని పెడుతుంది. రాహాబు వేశ్య లాంటి వాళ్ళు. అందుకేగా మీకంటే ముందుగా శంకరులు పాపులను పరలోక రాజ్యం వెళ్ళిపోతారంట. స్తోత్రం చెప్పట్ల. టక్క మన క్రిస్మస్ లో మనం నేర్చుకోవలసింది చెప్పండి. ఏమండి? క్రిస్మస్ లో మనము నేర్చుకోవలసినవి ఏం నేర్చుకుంటావు? సురేష్ బాబు ఏ బట్టలు వేసుకుంటాడో నేర్చుకుంటావా? దిలీప్ బాబు ఏ పెళ్లి పెట్టుకొచ్చాడు చూసి నేర్చుకుంటావా? లేకపోతే దిలీప్ బాబు ఎలా గరిసివాక్య అది నేర్చుకుంటావు? కాదు. క్రిస్మస్ జరుగుటలో ఒక 10 మందిని దేవుడు వాడుకున్నాడు. మొదటి మాట సర్వోన్నతుడైన దేవుడు. అందరూ చెప్పండి. రెండవ మాట గబ్రియేలు దూత. మూడవ మాట పరిశుద్ధాత్మ. నాలుగవ మాట తల్లి అయిన మరియా. ఐదవ మాట యేసుక్రీస్తు వారు. ఎంతమంది గురించి చెప్పా? గుర్తుందా మీకు? ఇది ఒక భాగం. నెక్స్ట్ ఇంకో భాగంలోకి వెళ్దాం. మొదటి మాట సర్వోన్నతుడైన తండ్రి. అందరూ చెప్పండి. చదవండి యోహాను రాసినటువంటి సువార్త. యోహాను సువార్త వద్దు, నాకు నచ్చినటువంటి ఒక మంచి రిఫరెన్స్ చూపిస్తాను. చదవండి యోహాను సువార్త వద్దు గాని చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. త్వరగా 8:31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు తన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండమ్మా. ఇట్లుండగా ఏమందుము అని పరిశుద్ధుడైన పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరములు అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? తన సొంత కుమారుణ్ణి ఇచ్చినటువంటి దేవుడు నీకైనా నాకైనా సమస్తం ఎందుకు ఇవ్వడు అన్నాడు. అసలు ఇస్తున్నాడంటే తండ్రి ఎలాంటి వాడు? మీ మౌనం గొబ్బిలాలు ఎత్తికెళ్ళా. నోరులు తెరవండి. ఎవరు వచ్చారు చూడండి అయ్యా. ఎవరు వచ్చి వెళ్ళిపోతున్నారు? నా వైపు చూడండి. నేను ఎవరు వచ్చారు చూడని అయ్యగారు చెప్తా. మీరెందుకు తిరుగుతారు? నేను తిరగమంది అయ్యగారిని. దేవుని స్తోత్రంగాను గాక. హల్లెలూయా. రండి ఇటు రండి అయ్యా. త్వరగా వచ్చేసండి అయ్యా. త్వరగా రండి, కూర్చోండి అయ్యా. ఇప్పుడు తండ్రి ఇస్తున్నాడంటే ఇప్పుడు తండ్రిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? చదవండి యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. చాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే తండ్రి ఇస్తున్నాడంటే తండ్రి ఎవరో? ప్రేమ కలిగినోడా కఠినుడా? గట్టి చెప్పాలి. మొదటి మాట క్రిస్మస్ నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో భాగంలోకి వచ్చాం. మొదటి భాగం పరిపూర్ణమైన క్రిస్మస్ ఎప్పుడు అనేటువంటి దాంట్లో ఒక 3 మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు రెండోదిగా క్రిస్మస్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటిగా సర్వోన్నతుడైన తండ్రి. ఆయన ఎలాంటి వాడు చెప్పనా? ప్రేమ కలిగిన వాడు. అందరు చెప్పండి. నా వైపు అందరూ చూడండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేదే దేవుని యొక్క ఆజ్ఞ. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది. నా వైపు అందరూ చూడండి. సంఘంలోకి వెళ్ళి కూర్చుందంట. కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకోగానే పక్కకి ఇటు తిరిగిందంట. తిరగలేదు. నువ్వా అని చెప్పి లేచిపోయి ఆ పక్కకు పోయిందంట. ఆ పక్క ముసుకేసుకొని కూర్చొని విడిచో నువ్వా అందంట. ఇంకొంచెం ముందుకు పోయిందంట. ఆ ఎదురు వెనక నువ్వా అందంట. చిచ్చి అని చెప్పి చర్చిలో అందరితో తగాదని చెప్పి బయటకు వెళ్ళేపాటికి సండే స్కూల్ పిల్లలు చెప్పులు సర్దుతున్నారంట. ఆ సండే స్కూల్ పిల్లలు చెప్పులు సర్దు తగిలేపాటికి అరే నువ్వేట్రా అని చెప్పి చర్చి బయటకు వెళ్ళబడిందంట. మొదటి లోపల ఉంది,
చర్చి తలుపుల దగ్గరికి వచ్చింది. ఈవిడ బయట గుమ్మం దగ్గరికి వెళ్తే అడుక్కునేవాడు వచ్చి అమ్మగారు అని అడిగితలేదు. రే బెచ్చగాడ నువ్వా అంటే బెచ్చగారితో గొడవే, సండే స్కూల్ పిల్లలతో గొడవే, చర్చిలో ఉన్న వాళ్ళందరితో గొడవే. ఇక నీకు ఎవరితో సమాధానం? ఎవరితో ఉండదు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒక్కరినొకడు ప్రేమించవలన్నది క్రొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి. నాకు ప్రతిష్టత ఉన్నా, ఇందాకన్నా రవి గారు, నాకు ప్రతిష్టత ఉన్నా, నేను వివాహం లేని సేవ చేసిన, నేను ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా నేను వాడబడిన, పరలోక సమ్మలేని మర్మాలు నేను మీకు విప్పు చెప్పిన, నాలో కనుక ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనని పౌలు గారు ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు తన కుమారుణ్ణి లోకములోనికి పంపాడు అంటే దేవుడిలో ఏముంది అసలు? ప్రేమ. అందరు చెప్పండి. ప్రేమలో డంబం ఉండదు, ప్రేమలో భేదాలు ఉండవు, ప్రేమ ఉప్పొంగదు. ఇప్పుడు సంఘంలో మీరు ఉన్నటువంటి కొద్ది మంది కూడా నలుగురు నాలుగు దిక్కులు అవ్వకూడదు. మీరు ఎలాగుండాలి చెప్పనా? ప్రేమ కలిగిన వారే ఉండాలండి. ఎలా ఉండాలండి? చాలు. ఇది మొదటి మాట. రెండో మాట ఎవరి గురించి చెప్పుకున్నాం? గబ్రియేలు దేవదూత. ఎవరి గురించి అండి? చదవండి ఆ మాట. గబ్రియేలు దేవదూత ఎక్కడి నుండి వచ్చిందో తల్లి అని మరియ వారికి చెప్తుంది. త్వరగా ముగిచ్చేద్దాం, 35 నిమిషాలు అయిపోయింది కదా. లూకాసు సువార్త 1:19. దూత చాలు. మొదటి మాటేమో దేవుని ప్రేమ, మనం పొరుగు అని ప్రేమించాలి. రెండవ మాటేమో దేవుని సన్నిధిలో ఉండు గబ్రియేలు. అందరూ చెప్పండి. మీకు విషయం చెప్పనా? క్రైస్తవులు అబద్ధాలు ఆడతారా పాడతారా? సూపర్ పాడతారు. నేను పాట పాడినా, డ్రమ్ వచ్చి, డ్రమ్ ఎక్కడుంది కొట్టండి చూడండి. మీరు కూడా బాగా పాడతారు నాతో పాటు. నీ సన్నిధానంలో ఆరాధించుకునే, నీ సన్నిధానంలో ఆరాధించుకునే. చూసారు ఎంత చక్కగా అబద్ధాలు పాడుతున్నారు. గంట ఆలస్యంగా వదిలితే నీ మొహం చూడాలి. అసలు పావు గంట వాక్యం ఎక్కువ చెప్తే నీ మొహం అర్థం చేయించాలి. అప్పుడు ఆ టైంలో దేవుని సన్నిధిలో కూర్చుని ఇప్పుడు పాటలు ఏం పాడుతున్నావు? నీ సన్నిధానం అని పాట ఎత్తుకున్నావు కదా. గబ్రియేలు ఎవరో చెప్పనండి? దేవుని సన్నిధిలో ఉండే దేవదూత అంట. ఒక ప్రశ్న, జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ 13, 12వ తేదీ వరకు ఎంతమంది మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు? ఈ సంవత్సరం ఎంతమంది మీరు దేవుని సన్నిధికి ఎక్కువ కేటాయించారు? రేపు ప్రభువు రాకడంలో ఎత్తబడేది ఎవరు చెప్పనా? కుటుంబంతో తక్కువ ఉండేవాడు, దేవుడితో ఎక్కువ ఉండేవాడు ప్రభు రాకడంలో ఎత్తబడేది. ఎలా చెప్తున్నావు నువ్వు అంటావు కదా. ఆదికాండం 5వ అధ్యాయంలో కనుక మనం వెళ్తే, హనోకు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. అతడు 365 సంవత్సరాలు బ్రతికాడు. 65 సంవత్సరాలు దేవుడితో ఉన్నాడు, 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవుడితో నడిచినందుకు అతడు భూమి మీద లేడు, అతను దేవుడు తీసుకుపోయాడు. అంటే ప్రభువు రాకడం ఎత్తబడేది ఎవరో? దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపేవాళ్ళు ప్రభువు రాకడం ఎత్తబడతారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతున్నారు? నీ పొలం పని ఎంతసేపు, నీ సాగు ఎంతసేపు, నీ వంట ఎంతసేపు, నీ తొడోటాలు కడుక్కోవటం. అందుకే కిస్మిస్ అంటే ఏంటండి? ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ. కానీ బ్రతుకు మాత్రం మారట్లా. ఇప్పుడు చెప్పండి, ఎంతవరకు నువ్వు దేవుని దగ్గర కూర్చున్నావు? ఎన్ని ఆదివారాలు ఎక్కొట్టావు? నేను 2007లో ప్రభుని తెలుసుకున్నా. ఇది 2025. ఒక్క ఆదివారం నేను మారలా, ఒక్క బల్లారది నేను పోగొట్టుకోలే. 2025 ఈ రోజున డిసెంబర్ ఎంతనా? 12గా సురేష్ బాబు? 12రా 13? 12 కదా. ఒక్క ఆదివారం నేను చచ్చి మళ్ళా 2007 నుండి 2007 మార్చి 16వ తేదీన యేసే నా జీవితంలోకి వచ్చాడు. ఏప్రిల్ 21వ తేదీన బాప్తిస్వం పొందా. నా దైవజనులతో అడుగులు వేయటం మొదలు పెట్టాం. 2010లో దేవుడు సేవకు పిలిచాడు. అన్ని వదిలిపెట్టి సేవకు వచ్చాం. ఈ రోజు వరకు నా ఇంట్లో బంధువులే చచ్చిపోని, ఎవరన్నా చచ్చిపోని, దేవుని దయని బట్టి ఒక్క ఆదివారం పెళ్లికి గాని, నలుగు గాని, కానుపుకు గాని, పురుడుకు గాని, చెవులు కుట్టియటం గాని, ఓనీ ఫంక్షన్లకు గాని, చెత్త చెదారం ఎవరు లేకుండా అన్నిటికంటే నా దేవుడే నాకు ముఖ్యమని చెప్పి ఆరాధిస్తా దేవుని సన్నిధిలోనే బ్రతుకుతున్నామండి మేము. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుని సన్నిధిలో ఉన్నారు? కొంతమంది దేవుని సన్నిధిలో ఉన్న భక్తుల పేరు టక్కమని చెప్పిన. మొదటిగా అబ్రహాము
నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నానో ఆ దేవుడని యెహోవా అంటున్నాడు. నెక్స్ట్ ఇస్సాకు సాయంకాలం పూట పొలములో దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్నాడు. నెక్స్ట్ మాట ఎవరో యోసేపు ఫలించడు కొమ్మ దేవుని సన్నిధిలో ఉన్నాడు. నెక్స్ట్ మాట మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నెక్స్ట్ మాట ఎవరు మరలా ఏలియా నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నానో ఆ దేవుడని యెహోవా అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలోనే ఉన్నవారు ఎంతమంది ఉంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఆదామా నీవెక్కడ? అక్కడ నీ పేరు పెట్టుకో, నువ్వు ఎక్కడున్నావు? ఓ బాబా ఆడి చిన్నారి పెళ్లి కూతురు తీసా హీరోయిన్ చచ్చిపోయినాక నీ టీవీలో వదిలిపెట్టట్లేదేంటి? ఇల్లు చక్రవాకం అయిపోయింది, అంతరంగాలు అయిపోయింది, ఋతురాగాలు అయిపోయింది, అంతం అయిపోయింది, అన్వేషిత దెయ్యాల సీరియల్ వచ్చాయి, అన్ని అయిపోయింది. కానీ వీళ్ళు మాత్రం వదిలిపెట్టట్లేదు. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పాలి, గట్టి చెప్పండి. ఈ మధ్యలో ఇటు చూడండి, అవన్నీ అయిపోయినాయి కూడా లేదు. ఇల్లు వీడికి ఆధార్ కార్డు కూడా ముద్ర వేయడానికి పనికిరాదు, ఏడీ లేడు, ఈడేళ్ళు పనికిరాదు. మేము 2015 నుండి అభిషేకాశ్వర పండుగలను చేస్తాం. దైవజన్ జఫన్య శాస్త్రి గారిని పెట్టి నేను రంజిత్ మాస్టర్ గారు, అయ్యా మీ అల్లుడు గారు రంజిత్ మాస్టర్ గారు మేము అందరం కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళాం, వత్సవైన ప్రాంతానికి. ఆ ప్రాంతంలో ఒక కాలనీలో పోస్టర్ లైట్కి వెళ్తే ఒక దుప్పటి కప్పుకొని వదిలే ఆ బ్యాగ్ వదిలే వీడేంటి రాత్రి 2 అవుతుంది బ్యాగ్ వదిలేమన్నా కళ్ళ కన్నా దుప్పట్లు ఆగుతలేదు. ఎవరినైనా అబ్బా గ్యాదరిసినట్టు ఉంది అది మాట్లాడితే. నేను పాస్టర్ బాబు అంటే ఏం చేస్తున్నావు అంటే లేదు, ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడంట. ఏ ఫైర్? గట్టి చెప్పండి. ఆడు చెప్పింది కూడా నిజమే. ఫ్రీ అంటే ఏంటి? ఉచితం. ఫైర్ అంటే ఏంటి? అగ్ని. ఈడు ఎక్కడ లేదు, ఉచితమైన అగ్నిని పట్టుకున్నాడు కదా. రేపు అసలు చేసిన అగ్ని ఉంది కింద ఆడికి. ఏ అగ్ని మీకు అర్థమైందా? తండ్రి అయిన అబ్రహామా అని కేకేస్తున్నాడు ఒక ఆయన, ఆ అగ్ని. స్తోత్రం చెప్పండి అమ్మా. కాబట్టి మొదటి మాటేమో దేవుని ప్రేమ, రెండో మాటేమో దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? నీ కుటుంబంలో. ఎందుకంటే అప్పులో అమ్మగారు మీ కుటుంబంలో మీ భర్త మారాడా? మీ కుటుంబంలో మీ పరిస్థితులు ఎందుకంటే శాపంగా ఉన్నాయి. నువ్వేమో పనికి వెళ్తావు, తగులాత అలాగుంటున్నావు. ఎంతవరకు? తెల్లవారుజాము లేచి వాళ్ళు చేతులు ఎత్తండి, 4ంటికి లేచి వాళ్ళు చేతులు ఎత్తండి, 5ంటికి లేచి వాళ్ళు చేతులు ఎత్తండి, 6ంటికి లేచి వాళ్ళు చేతులు ఎత్తండి, 10ంటికి కూడా లెగవాలి చేతులు ఎత్తండి. 10 కూడా లెగరా మీ పల్లెటూరులో? మేము 4ంటికి నేను లెగిసేది. మేము 4ంటికి 4 యెహోషువ వేకోనే లేచి, యోబు అరుణోదయమున లేచి, యేసు తెల్లవారుజామున పెందల కడ లేచి ప్రార్థన చేసుకుంటా వెళ్తున్నాడు. దేవుని సందులో కనపడండి. నెక్స్ట్ 3వ మాట ఏంటి చెప్పంటారా? చెప్పండి. 3వ మాట ఎవరో? తల్లి అయిన మరియా. అందరు చెప్పండి. ఇక ఈవిడ గురించి ఎంతని చెప్పను, ఏమని చెప్పను. ఈవిడ లేకపోతే అసలు యేసుక్రీస్తు వారే లేరు, క్రిస్మస్ లేదుగా. ఎంత చెప్పమంటారండి ఈవిడ గురించి? గబ్రియేలు దేవుని దూత వచ్చి, కుమారి దయప్రాప్తురాలా, నీ మీద దేవుడి కరుణ దిగి వచ్చింది. అవునా అమ్మగారు? ఒక్కనే మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడకూడదు, అది రాజకీయం అయింది. దేవుని స్తోత్రం వెళ్ళగాక, స్తోత్రం చెప్పాలి అని. ఏమన్నా చెప్పనా? సర్వోన్నతుడైన దేవుని ఆత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు గర్భమును ధరిస్తావు అనగానే ఆవిడ అన్న మాట నాకు చాలా నచ్చింది. చెప్పనా? నేను పురుషుణ్ణి ఎరగని దానను కదా, ఇది ఎట్లు జరుగును అంటే, నా వైపు చూడండి, తల్లి అయిన మరియా వారితో గబ్రియేలు దేవుని దూతతో మాట్లాడే పాటికి ఆవిడ ఎవరిని ఎరగలేదో చెప్పనా? పురుషుడు ఎవరో తెలియదంట ఆవిడ జీవితంలో. కానీ ఇప్పుడు మేము ఇంకా సంబంధాలు చూడాల్సిన అవసరంలా, ముందుగానే వీళ్ళే. ఓపెన్ యువర్ మౌత్ బోత్ ఆఫ్ యూ ప్లీజ్. చిల్డ్రన్స్ ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్. పురుషుణ్ణి నేను ఎరగను అంటుంది. అంటే ఇక్కడ తల్లి అయిన మరియలో మనం ఏం నేర్చుకోవాల్సి చెప్పనా? పరిశుద్ధ జీవితం. అందరు చెప్పండి. పరిశుద్ధత అంటే ఏంటండి? ఒకరు చెప్పండి ఎవరైనా. పరిశుద్ధత అంటే ఏంటి సురేష్? అమ్మమ్మ ఎవరు చెప్తున్నారు? నోట్లో కొనుక్కో, మాకు మీ భర్తను తిట్టినట్లుగా బయటికి మాట్లాడు. అయ్యా బ్రదర్స్, అయ్యా పరిశుద్ధత అంటే ఏంటమ్మా? 4 గోడల మధ్యలో ఉంటే పరిశుద్ధత కాదు. పాపము చేసే అవకాశం వచ్చినా పాపము చేయకుండా పాపములో నుండి పారిపోవటమే పరిశుద్ధత. ఆవిడేమంటుంది తెలుసా? నేను పురుషుణ్ణి ఎరగని దానను కదా, ఇది ఎట్లు జరుగును అంటే పురుషుడి యొక్క స్పర్శ తెలియదండి ఆవిడికి. ఇప్పుడు చెప్పండి, మీరు పరిశుద్ధంగానే ఉంటున్నారా? మీ దేహం కాపాడబడుతుందా? రేపు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ దేహం సరి అయినటువంటి సమర్పణలోనే ఉంటుందా? ఏమైనా దేవుని స్తోత్రం చెప్పట్లేదు. ఇక నెక్స్ట్ మాట పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి. అసలు పరిశుద్ధాత్మను ఎందుకు? అరే
పిల్లలు పుట్టాలి అంటే కనుక డైరెక్ట్ గా దేవుడు ఏం చేయొచ్చుగా, పరిశుద్ధాత్ముడు ఎందుకండి? ఎందుకు చెప్పనా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తల్లి అయిన మరియ వారిని కమ్ముకున్నప్పుడు ఆ శక్తి ద్వారా లోపల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తయారవుతున్నారు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తి అందరూ చెప్పండి. అంటే ఒక పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా తల్లి అయిన మరియ వారిలోనికి యేసు రావాలి అంటే, ఆ గర్భమును ధరించాలంటే దానికి ఎవరో డైరెక్టర్ చెప్పమంటారా, ఎవరు రైటర్ చెప్పమంటారా? పరిశుద్ధాత్మ దేవుడు. నీ జీవితం పడిపోకుండా, త్రొట్టిల్లు పోకుండా సరిగ్గా నువ్వు నిలబడాలంటే నిన్ను బలపరచువాడు, నిన్ను నిలవబెట్టువాడు ఒక్కరే, ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. కాకపోతే మేము ఎవరన్నా భాషలు మాట్లాడుకు చిచ్చి అదేంటి పెంతెకొస్తలు తీసుకొచ్చారు, అదేంటి భాషలు మాట్లాడితే పెంతెకొస్తలు కాదు, పెంతెకొస్తలు పండుగ దిన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు కాబట్టి అది పెంతెకొస్తు పండగ అయింది కాబట్టి మరి కొర్నేలు ఇంట్లో పరిశుద్ధాత్మను పొందుకున్నారుగా, పౌలు గారు మరలా బాప్తిస్మం ఇస్తే భాషలు మాట్లాడారుగా. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటే భాషలు అనేది ఒక సూచన అయితే, పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటారో వారు పడిపోరు, వారు శక్తివంతంగా జీవిస్తారండి. ఈరోజు నువ్వు ఎందుకు బలహీనం అయిపోతున్నావు? ప్రార్థన చేస్తున్నా, నీకు నిద్ర ఎందుకు వస్తుంది, నీకు ఆవలింతలు ఎందుకు వస్తున్నాయి చెప్పనా? నువ్వు బలహీనురాలు అయిపోతున్నావు. నీకు ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. యేసుక్రీస్తు కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గట్టిగా చెప్పండి. అటువంటి యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరమైందంట. అరణ్యములోనికి ఉపవాసం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని తీసుకెళ్ళినట్లుగా లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనం రాసింది. చదువు పెట్టండి అమ్మా త్వరగా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి అదేంటి 40 దినాలు యేసు ప్రభు ఒక్కడే నడవచ్చుగా పరిశుద్ధాత్ముడు? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసం ఉండి ఎంత శక్తిని ఇస్తున్నాడు యేసుక్రీస్తు వారికి. స్తోత్రం చెప్పండి. ఇక నెక్స్ట్ మాట యేసుక్రీస్తు అందరు చెప్పండి. ఇక ఆయన గురించి ఎంత చెప్పమంటారు? ఒక మాట చెప్పేనా? చూడండి నా వైపు అందరూ అండి. వదులుకొనుట చెప్పండి, గట్టి చెప్పండి. ఎప్పుడు నీ జీవితంలో క్రిస్మస్ చెప్పనా, నువ్వు ఏం వదులుకున్నావు దేవుడి కొరకు? క్షమించండి, నేను ఎవరిని ఉద్దేశించి కడుపులో పెట్టుకుని నేను ఈ మాట చెప్పట్లా. ఒక చోట సభకి వెళ్తే ఫస్ట్ ప్రసంగికుడిగా నన్ను పిలిచారు. ఆ ఫస్ట్ ప్రసంగం చేసేటువంటి టైంలో ఒక అతనప్పుడే వచ్చి కూర్చుంటే పేపర్ రాసి పంపించారు పైకి. చూడండి, పేపర్ రాసి పంపిస్తే మన మధ్యలో ఉన్న పలానా ఆయన పైకి వస్తారంటే ఆయన రావట్లా. ఎలా అంటున్నాడు అంటే సరిగ్గా చూడు, పేపర్ చూసి సరిగ్గా పిలో, మన మధ్యలో ఉన్న దైవజనులు వస్తారంటే రావట్లా. డాక్టర్, రెవరెండ్, బిషప్ అంటే కానీ మెట్టెక్కలేదు ఆయన. ఎవరండి డాక్టర్? హూ ఇస్ రెవరెండ్? యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారండి? నువ్వు రెవరెండ్ అయితే ఎవరు, 72 అయితే ఎవరికి ఎక్కువయ్యా? యేసు సింహాసనం వదిలిపెట్టి వచ్చాడు. చప్పట్లు కొట్టే దేవుని మహిమపరచాలి. ఆయన కంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారండి? మనుషులంగా మనం పెట్టుకున్నవి ఇవన్నీ కూడా. రెవరెండ్ అంటే ఏంటి అర్థం? పూజనీయుడు అని. ఎవరికి పూజకరుడు? నేనా? దిలీప్ పాస్టర్ గారా? ఫలానా వ్యక్తి? ఎవరు పూజ చేయించుకోవాలండి? హూ ఇస్ డాక్టర్? ఆయన కంటే పరమ వైద్యుడు ఎవరైనా ఉన్నారా? హూ ఇస్ బిషప్? బిషప్ అంటే అర్థం ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా పట్టా పుచ్చుకోవటం మన దౌర్భాగ్యం ఈ తరంలో. బిషప్ అంటే ఏంటంటే అర్థం పెద్ద, సంఘ పెద్ద అని రాసి ఉంది. అరే ఏంటి సార్ ఇవన్నీ సంఘాల్లో? వీటి వల్ల కొట్లాట్లు కదా. ఇప్పటికే బక్సింగర్ స్థాపించిన హెబ్రోన్ చర్చిలో కోర్టు కేసులకు ఎక్కారు. ఆఖరికి తన్నుకు చేస్తున్నారు ఇప్పటికొచ్చి హెబ్రోన్ వాళ్ళు. నేను పెద్ద. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారేమో సిలువను క్షమించండి సింహాసనాన్ని వదిలిపెట్టి సిలువకు దిగి వస్తే మనమేంటి సింహాసనాన్ని కోరుకుంటున్నాం? చర్చిలో ఒక ఆవు ఉంది, ఆవు లేదు. ఎడు చూడండి, మీ అందరికి ఒక ప్రశ్న. పప్పు, ఉప్పు చేప, బీరకాయ, బెండకాయ అన్నం వేశారు కదా. ఆ అన్నం మీద పెద్ద అప్పడం పెట్టింది ఒక ఆమె. అప్పడం తింటే కడుపు నిండిద్దా, అన్నం తింటే కడుపు నిండిద్దా? నువ్వెవరు సంఘంలో? నువ్వెవరు? వదులుకున్నవారండి. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. అరే యేసుక్రీస్తు వారు అన్ని వదులుకొని పరలోక రాజ్యంలో భూమి మీదకి దిగి వస్తే మనం ఏంటంటే గట్టి పట్టుకుంటున్నాం. ఇది నాది, నేను పలానా వ్యక్తిని. నేను అహంకారం వదిలేవా? గర్వాన్ని వదిలేవా? మూర్ఖత్వాన్ని వదిలేవా?
తిరుగుబాటు వదిలిపెట్టావా? యేసు ఎవరండి? వదులుకున్నవాడండి. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ మంచి పాట ఉంటుంది కానీ ఆ పాట నాకు గుర్తురాట్లా. మా మైకిల్ గారి పాట అది చక్కగా, అసలు సూపర్ ఫెంటాస్టిక్ పాట. చక్కగా కాదు ఓ మంచి పాట. ఆ సింహాసనము విడచి సిలువకు దిగి వచ్చి ప్రాణ త్యాగము చేసి. ఎవరి యేసు? వదులుకన్న యేసు ఎవరు తెలుసా సురేష్? 4 జీవులు మోస్తున్నాయి ఆయన్ని. ఎవరి యేసు? శరాబుల చేత పొగడబడుతున్నవాడు. ఎవరి యేసు? కెరూబుల చేత పొగడబడుతున్నవాడు. ఎవరి యేసు? 1000 సూర్యుల తేజస్సు కంటే బగ మండేటువంటి అగ్ని జ్వాల ఉన్నాడు మన దేవుడు కుమారుడు నేను యేసయ్యా. ఆయన ఏమో అన్ని వదులుకొని వస్తే నేనేంటండి అన్ని తగిలించుకుంటున్నాం. అందుకే బక్సింగ్ గారు లేదు చూడండి, పాస్టర్ అని ఎక్కడుండదు. బ్రదర్ బక్సింగ్ అంతే, సహోదరుడు బక్సింగ్ అంతే. కాకపోతే మాకేం కొంచెం ఓ మెట్టికిచ్చిన పాస్టర్ అంటే నేను ఎప్పుడన్నా కాపరి అని అర్థం అనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే ఎవాంజలిస్ట్ అంతే. అపోస్తులను పెట్టుకోవటం కూడా మనకు అర్హత లేదు. అపోస్తులు అంటే అర్థం ఏంటండి? అపోస్తులు అంటే రాయబారులు, ఏమీ లేనివారు అని అర్థం. ఇవి తెలియకుండా ఒక ఆయన అపోస్తులను వేసుకుంటాడు, ఒక ఆయన రెవరెండ్ 72 అని వేసుకుంటాడు, ఒక ఆయన బిషప్ అని వేసుకుంటాడు. ఈ మధ్యలో స్వస్థత, ప్రవచన, కృప, వరాలు కలిగిన ఓరు నాయన ఆ పేరు కంటే ఇటు కింద కొటేషన్ లేవడానికి ఆయాసం వచ్చేలా ఉంది. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇక నెక్స్ట్ మాట యోసేపు. అందరు చెప్పండి. ఎక్కడ కనబడితే వందనాలు చెప్పానని చెప్పండి. రమణక్కపేటలో స్తోత్రం కలుగునుగాక. చెప్పండి యోసేపు అనండి. అరే గట్టిగా చెప్పండి. అరే కొంచెం గట్టిగా చెప్పండి. అయిపోయింది, దగ్గరికి వచ్చేసేయాలండి. మేము విజయవాడ పోవాలి. రేపు ఉదయాన్నే విడుదల కోవటం, రేపు రాత్రి తిరుగురు ఉంది నాకు మీటింగ్. మీరు ఎట్టకున్నారు తెలుసా? ఇంకొంచెం సేపులో ఆక్సిజన్ అందుకు చచ్చిపోతారు. చూడు అంత మోంపుగా నిద్రపోతున్నారుగా. నిద్రపోండి, నువ్వు నిద్రగా. నేను 2025 జనవరి 1 నుండి ఈ రోజు వరకు రేపు 31 వరకు ఎక్కడో చోట నేను వాక్యం చెప్తానే ఉంటాను. 365 రోజుల్లో ఆదివారాలు శుక్రవారాలు తీసేస్తే ప్రతి చోట ఏదో ఒక సభలో వాక్యం చెప్తానే ఉన్నా నేను. కానీ మీరు ఎలాగున్నారంటే నాకంటే దారుణంగా ఒక 10 మంది ఆత్మలు నడిపించి ఏదో కుటుంబం అంతటి చక్కబెట్టేసి ఇక ప్రపంచంలో నేనంతా గెలిచినట్లు ఉన్నారు కదా. నీకు దండమమ్మ, నాకు దండం పెట్టండి ఒకసారి. అమ్మగారు వందనాలు చెప్పండి. పిలిచి దండం పెట్టించుకుంటున్నాను కదండి. దండం పెట్టారా? మంచిదమ్మా. యోసేపు అనండమ్మా. యోసేపు దగ్గరికి కలలో దేవుడు కనపడి, దేవుడి దూత కనపడి నీ భార్య గర్భవతి అవుతుంది బాబు అని చెప్పేవాడికి ఈ విషయం తెలియగానే రహస్యంగా ఎవరికి చెప్పకుండా వదిలేద్దాం అనుకున్నాడు. రహస్యం అనండి. నా వైపు చూడండి. నీకేదైనా విషయం తెలిస్తే నువ్వు రహస్యంగా ఉంచుతావా? లేకపోతే నువ్వు BBC న్యూసా, TV 9, NTVయా, TV5 నువ్వు ఏ విలేకరువు? నువ్వు నీకు ఏదైనా ఒక విషయం తెలిస్తే వదినా నోట్లో మైసూర్ పాక్ అలా కుక్కేయాలి. నీకు ఏదన్నా ఒక చిన్న విషయం తెలిసి వదినా నీకు తెలిసిన రాత్రా అలా ఆయన ఏమలేదు ఉండేది కూడా అలా ఆయన తిరగల ముందు 2 స్త్రీలు ఉన్నారు కదా. ఈ స్త్రీలే వాళ్ళిద్దరు. అరే ఒక్క చిన్న విషయం తెలిస్తే ప్రేమ దోషములు కప్పును కడుపులో పెట్టుకోవాలండి. ఎవరినైనా ప్రేమ దోషాలు కప్పుతుందండి కడుపు. ఆ కూతురు అల్లరి చేస్తాను, నీ కూతురు అక్కడుంటే. ఆ బిడ్డను అల్లరి చేస్తాను, నీ కొడుకు అక్కడుంటే. వేరొక అల్లుడు గురిని మాట్లాడుతున్నావు, నీ అల్లుడు గురిని మాట్లాడితే ఎంత తప్పు సార్ ఇది. ఏదైనా చిన్న విషయం తెలిస్తే అది కడుపులో పెట్టుకుని అది అక్కడితో కప్పి పెట్టాను. కానీ ఊర్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రచ్చబండ్ల దగ్గర కూర్చొని అదిగో ఆ అమ్మాయి, ఇదిగో ఈ అమ్మాయి, ఇదిగో వాళ్ళ గురండి. అరే ఎందుకు సార్? ఊరోళ్ళందరి గురండి. ఎంచమాక పంచుకుంటారు పెద్దలు చెప్పారండి. ఇప్పుడు నువ్వు ఒక మాట అంటున్నావు, వేరొక పిల్లల్ని రేపు రోజున ఆ శాపం నీ పిల్లల మీదకి వచ్చిద్దేమో జాగ్రత్తగా చూసుకొని చెప్తున్నాడుగా దేవుడు. అంటే ఇప్పుడు యోసేపు ఎవరు చెప్పనా? అతడు నీతిమంతుడని దేవుని వాక్యం చెప్తుంది. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. నీతిమంతుడు అనండి. అంటే నీతిమంతుడు అంటే ఎవరు చెప్పనా? తెలిసినా గాని మౌనం ఉండేవాడు నీతిమంతుడు. కానీ నీకు మాట్లాడుతూ నీకు వదిలిపెట్టాలి. TV 9 ఏం పనికి వస్తాడు? మాట్లాడుతూనే ఉంటావు కదా. నీ దండం పెడతా. ఎంత మౌనంగా ఉంటే కుటుంబాలు అంత సమాధానంగా ఉంటాయంట. తెలుసా? చెప్పండి. మౌనంగా ఉంటే కుటుంబాలు సమాధానం, సంఘము సమాధానం. ఎక్కువ మాట్లాడటం మూలాన్ని తగాదాలు రేగుతాయి. ఎక్కువ మాట్లాడటం మూలం విడాకులు, పోలీస్ స్టేషన్, పెద్దలతో పంచాయతీ.
ఒక్క 10 నిమిషాలు మౌనంగా ఉండి పరిస్థితులన్నీ అనుకూలం అవుతాయి. ఇక నెక్స్ట్ మాట నక్షత్రం. అందరు చెప్పండి, గట్టి చెప్పండి. ఈ నక్షత్రంలో గొప్పతనం ఏంటి చెప్పండి? ఇది వెలగటం మాత్రమే కాదు, ఇది నడిచే నక్షత్రం అంట. ఏమండి, ఇది వెలగటం మాత్రమే కాదు, ఇది ఏం చేస్తుంది తెలుసా? నడుస్తుంది. ఎక్కడ నడుస్తుంది? త్రోవ చూపిస్తుంది, దారి చూపిస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు ఆరిపోయిన నక్షత్రమా, వెలుగుతున్న నక్షత్రమా? ఎవరా నక్షత్రం? నీ ఇంటి మీద పెట్టే చూసి ఆ నక్షత్రం కాదు. ఇప్పుడేమో చూడండి, ఇంటి మీద నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రం కరెంట్ వెలుగుతుంది, ఈ నక్షత్రం వెలుగుతుందా? ఎంతమందికి మార్గం చూపించావు యేసు ప్రభు దగ్గరికి? స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టి చెప్పాలి. ఇక చాలు. నెక్స్ట్ ఎవరు చెప్పనా? గొర్రెల కాపరులు. అందరు చెప్పండి, గట్టి చెప్పండి. గొర్రెల కాపరుల దగ్గరికి చలి కాచుకుంటుంటే మధ్యరాత్రి పూట కరెక్ట్ గా దేవుడు తప్పని వదిలించి భయపడద్దు, మీ కొడుకు దావీదు కుమారుడు పుట్టాడయ్యా పట్టణం వెళ్ళి చూసుకుని అంటే వీళ్ళు గబగబా గొర్రెలన్నీ వదిలిపెట్టొచ్చలేదు, ముఖ్యమైన అన్నిటిని వదిలిపెట్టి యేసును చూడటానికి పరుగులు పెట్టారంట. ఎవరిని చూడటం పరుగులు పెట్టారు? యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. యేసు వైపు చూచుట. అందరు చెప్పండి, అయిపోయింది. నెక్స్ట్ మాట ఆఖరిగా జ్ఞానులు. అందరు చెప్పండి, గట్టి చెప్పండి. ఈ జ్ఞానం లేదు, గబ్బా గబ్బా వచ్చేసి పెట్టెలిప్పదీశారు. ఒకలేమో సాంబ్రాణి, ఒకలేమో బోళము, ఒకలేమో చూసారా? ఈ మాత్రం ఎలా కరెక్ట్ గుర్తున్నాయి మీకు, నాకు కూడా గుర్తులేవు కానీ చెప్పండి. బోళము అనండి, సాంబ్రాణి అనండి, చెప్పండి. ఈ మూడింటికి అర్థం ఏంటి అసలు చెప్పనా? మొదటిగా బంగారం అంటే ఏంటి చెప్పనా? రాజులు ధరిస్తారు కాబట్టి మాకు రాజు హేరోదు కాదయ్యా, నువ్వే మాకు రాజుగా ఉండు అని చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి. సాంబ్రాణి ధూపం ఎవరు వేస్తారంటే యాజకుడు వేస్తారు కాబట్టి ఆ రోజులో యాజకులు, ప్రధాన యాజకులు సరిగ్గా లేరు. కైప, అన్న, పొంతి, పిలాతు అందరూ సమకూడబడి అది పాడు చేస్తారు కాబట్టి యాజకత్వాన్ని, వారు వేసేటువంటి ధూపం మాకు సరిగ్గా లేదు కాబట్టి నువ్వే మాకు ప్రధాన యాజకుడిగా ఉండయ్యా అని చెప్తున్నారు. 2. 3 బోళము దేనికి వాడతారంటే స్వస్థతకు వాడతారు. అంటే చెప్పనా, మాకు ఏ రోగం వచ్చినా కానీ అది తగ్గిద్దో లేదో కానీ పాపం అనే రోగమును తగ్గించే పరమ ఔషధం నువ్వేనయ్యా, పరమ వైద్యుడు నువ్వేనయ్యా అని చెప్పి రాజు నువ్వే, యాజకుడు నువ్వే, వైద్యుడు కూడా నువ్వేనయ్యా. కాబట్టి ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏంటంటే క్రిస్మస్ అంటే అది ఒక మాటలో నేను చెప్పలేదు, చాలా మాటలు తెలియపరిచాడు దేవుని ఆత్మ. కాబట్టి ఈ రాత్రి కాలం విన్న ప్రతి మాటను బట్టి ప్రభుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. లేచి నిలబడండి. ఒక్కసారి లేచి నిలబడితే కనుక తర్వాత ప్రార్థన చేసి కేకు చిన్న ప్రార్థన చేసి వెళ్తా కేక్ కట్ చేద్దాం. ఆ తర్వాత క్యాండిల్ సర్వీస్ ఉంటుంది, ఎవరు వెళ్ళమాకండి దయచేసి. మన 2 చేతులు ఆకాశం వైపు చాపండి. ఆమె ఇంకా అటు ఇటు చూడమాకండి దయచేసి. 2 చేతులు పైకెత్తండి ఒక్కసారి. చిన్న ప్రార్థన. ఇంకా 10 కూడా నువ్వేం కంగారు పడొద్దు. మన 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రభువా నిజంగా నేను కన్నీళ్లు విడుద్దామా? ఒక్కసారి ప్రార్థన చేద్దాం బిడ్డలారా. ఈ రాత్రి కాలంలో ప్రభు వారు నీతోని నాతోనే కదా ఎంతసేపు మాట్లాడింది. ఒక్కసారి నోరు తెరుద్దాం. యేసయ్యా, అన్ని క్రిస్మస్ లాగా ఈ క్రిస్మస్ అవ్వకూడదయ్యా, ఈ క్రిస్మస్ లో ఒక అద్భుతం నా జీవితంలో జరగాలని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుంటే కేక్ కటింగ్ లో మనం వెళ్ళిన తర్వాత Hallelujah.